ఇక తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏలూరు జిల్లా కైకలూరులో అంగన్వాడీలు 8వ రోజు సమ్మె కొనసాగించారు. కైకలూరు తాలూకా సెంటర్లో షాపుల వద్ద భిక్షాటన చేశారు. వైసీపీ ప్రభుత్వం మొండి వైఖరితో తాము 8 రోజులుగా దీక్ష చేస్తున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. గత 8 రోజులుగా మేము ఇక్కడ సమ్మె పోరాటం చేస్తున్నా సరే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు కాబట్టి ఈ రోజున భిక్షాటన కింద నిరసన తెలియజేస్తున్నామండి. రోజువారీ ఛార్జీలకే కానీ మేము ఇప్పుడు కూర్చున్న సమ్మె చేస్తున్నందుకు గంటలకే కానీ దేనికైనా సరే కనీస నిత్యావసరాలకైనా సరే దిగి రావట్లేదు కాబట్టి మేము ఇలా భిక్షాటన చేసుకుంటున్నామండి. కనీస వేతనం 26,000 చేయమంటున్న ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. గ్రాడ్యుయేటీ ఇమ్మని సుప్రీంకోర్టు చెప్పినా సరే దానికి స్పందించడం లేదు. ఈ రోజున నిరసన కింద భిక్షాటన చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నారు అనుకోవడం కాకుండా వాళ్ళ సమస్యలు ఏంటి అని తెలుసుకొని కూడా ప్రజలు కొంచెం ఆలోచించి ముందుకు వస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అంగన్వాడీ కార్యకర్తలు వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాడను ఏర్పాటు చేసి తమ సమస్యలు పరిష్కరించాలని శోకాలు పెట్టారు. మరికొంతమంది చెవుల్లో పువ్వులు క్యాబేజీలను పెట్టుకుని నిరసన తెలిపారు. తాము 8 రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించకపోతే రానున్న ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. అనంతపురం జిల్లా గుంతకల్లు మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు గాడిదకు వినతి పత్రాన్ని అందజేశారు. కళ్లకు గంతలు కట్టుకుని మోకాళ్లపై కూర్చొని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. న్యాయమైన డిమాండ్ల కోసం పోరాటం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల ధైర్యాన్ని దెబ్బతీసేలా చేస్తోందని మండిపడ్డారు. సచివాలయం ప్రభుత్వ ఉద్యోగుల సహాయంతో అంగన్వాడీ కేంద్రాలకు తాళాలు పగలగొట్టడం, వాటి నిర్వహణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం దారుణమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ నియంత పరిపాలన చేస్తున్నాడని, దీనిని ప్రజలు గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారన్నారు. న్యాయమైన డిమాండ్లను సాధించుకునే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదంటున్నారు. వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అనేక రూపాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద నిరసన కార్యక్రమాలు తెలియజేసినా ఏమాత్రం స్పందించే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అంగన్వాడీ వర్కర్లకు ఏదైతే మీరు ఎన్నికల్లో భాగంగా ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని, అదే రకంగా అంగన్వాడీ సెంటర్లు ఏదైతే మినీ సెంటర్స్ కునే వాళ్ళు మెయిన్ సెంటర్స్ గా చేయాలని చెప్పేసి, అదే రకంగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, అదే రకంగా 6 నెలలుగా బకాయి ఉన్నటువంటి రూమ్ అలవెన్సులు కానీ లేదా సెల్ ఫోన్ రీఛార్జ్ కానీ సంబంధించి కానీ గ్యాస్ బిల్లులు కానీ లేదంటే కాయగూరల బిల్లులు కానీ ఇట్లా అనేక సమస్యల మధ్య రోజు అంగన్వాడీలు పరిస్థితి అగమ్య గోచరంగా కనపడే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అదే రకంగా తెలంగాణ ప్రభుత్వం కంటే అదనంగా వేతనం ఇస్తామని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకైనా వేతనం పెంచుకోకుండా కాలయాపన చేసే పరిస్థితి రాష్ట్రంలో కనబడుతుంది. ఇటు కళ్యాణదుర్గంలోనూ అంగన్వాడీలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ప్రతి షాపునకు తిరుగుతూ భిక్షాటన చేశారు. జగన్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరినందుకు తమపై కక్ష సాధింపు చర్యలు చేపట్టారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని, లేకపోతే ఎన్నికల్లో తమ సత్తా ఏమిటో చూపిస్తామన్నారు. నిరవధిక సమ్మెబాట పట్టి 8 రోజులు కావస్తున్నా ఈ గుడ్డి ప్రభుత్వానికి స్పందన లేదన్నారు. ప్రైమరీ స్కూళ్లలో తాళాలను పగలగొట్టారని, తాము ఒక టీచర్ ఆయాలిద్దరమూ చేయాల్సిన పనిని 8 మంది సచివాలయ ఉద్యోగులు చేయాల్సి వచ్చిందన్నారు. అది కూడా స్వయంగా పిల్లలకు వంట చేసి పెట్టకుండా స్కూల్లో మధ్యాహ్న భోజనం పథకం ఆహారాన్ని అంగన్వాడీ సెంటర్లకు తెచ్చి పిల్లలకు పెడుతున్నారని మండిపడ్డారు. తమ డిమాండ్లను పరిష్కరించి ఉంటే ప్రభుత్వానికి సచివాలయ ఉద్యోగులకి ఇలాంటి దుస్థితి వచ్చేది కాదన్నారు.
అనేక సేవలు చేస్తున్నాము. 9 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు మేము 4 గంటలు ఆయా టీచర్ చేసే పని. సచివాలయం అధికారులు 8 మందిని నియమించింది ప్రభుత్వం. చాలా దారుణము, అన్యాయము. ఇలాంటి ప్రభుత్వము మరి ఇంత దారుణంగా వ్యవహరించకూడదు. కానీ మేము చాలని జీతాలు అనేక సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న ప్రభుత్వం మా గురించి పట్టించుకోవడం లేదు. ఇకనైనా గద్దె దిగొచ్చి మాకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేస్తున్న నిరవధిక సమ్మెకు మాజీ మంత్రి పరిటాల సునీత సంఘీభావం తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా చెన్నై కొత్తపల్లి మండల కేంద్రంలో అంగన్వాడీలతో కలిసి రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు పరిటాల సునీత. వారం రోజులుగా జరుగుతున్న అంగన్వాడీ సమ్మె రాష్ట్ర ముఖ్యమంత్రికి కనపడదా అని ప్రశ్నించారు. అంగన్వాడీ కార్యకర్తలు సమ్మెలో ఉంటే అధికారులతో అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టించడంపై మండిపడ్డారు. చిత్తశుద్ది లేని వైసీపీ ప్రభుత్వంలో అంగన్వాడీ మహిళలకు అన్యాయం జరుగుతోందన్నారు పరిటాల సునీత. టీడీపీ హయాంలోనే మంచి జరిగిందని, సిబ్బందికి వేతనాలు పెంచింది కూడా టీడీపీ ప్రభుత్వమేనన్నారు. అంగన్వాడీ సిబ్బంది సమస్యలను టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తారని హామీ ఇచ్చారు. రోజులు స్టేట్ వైడ్ గా వాళ్ళ దీక్షలు చేస్తుంటే కనీసం వాళ్ళు పిలిపించి మీరు మాట్లాడలేదంటే మరి నువ్వెక్కడ సీఎం అని కూడా మేము తెలియజేస్తున్నాం. దీనికి సంబంధించిన అధికారులు ఉన్నారు, ఆఫీసర్లు ఉంటారు, ఐఏఎస్ ఆఫీసర్లు. మీరైనా ఆయన దృష్టికి తీసుకెళ్లి ఈ విధంగా దీక్షలు చేస్తున్నారు, వాళ్ళ డిమాండ్లు ఇవి ఉన్నాయి, మరి ఇవి ఎంతవరకు మీరు నెరవేరుస్తారని ఒక్కసారన్నా పిలిపించి మీటింగులు పెట్టారా? అది కూడా చేత కాలేదు ఈ ప్రభుత్వానికి. గతంలో ఎవరైనా బీగాలు తీస్తే వాళ్ళ మీద కేసులు పెట్టేవాళ్ళు. ఈ రోజు వాళ్ళు లాక్ చేసుకొని వస్తే అంగన్వాడీ స్కూల్స్ అన్ని కూడా ఎవరిచ్చారయ్యా అధికారం? సచివాలయ సిబ్బంది పోయి వాళ్ళు పగలగొట్టి లోపల పోతున్నారు. మరి దాంట్లో ఏదైనా ఒక వస్తువు పోతే దానికి బాధ్యతలు ఎవరు? మరి అంగన్వాడీ టీచర్లా, వర్కర్లా? మరి ఆఫీసర్లు కూడా ఆ విధంగా పోయి దౌర్జన్యంగా బీగాలు పగలగొట్టడం కూడా అది కరెక్ట్ కాదు. వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళకి ఏవైతే వాళ్ళు ధర్నాలు చేస్తున్నారో దానికి పరిష్కారం చేసి వాళ్ళ ద్వారా లాక్ ఓపెన్ చేపించి పిల్లలకు చదువులు చెప్పానండి. ఈ రోజు కూలీనాలు పోతున్నారు తల్లిదండ్రులు. వాళ్ళ పిల్లల్ని అంగన్వాడీలోకి ఇస్తే అంగన్వాడీ టీచర్ల ఆయాలు వాళ్ళ ఇంట్లో వాళ్ళ బిడ్డల కన్నా అతి జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు అంగన్వాడీ టీచర్స్, వర్కర్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. బాధ్యతగా మన మీద పిల్లలను పెట్టారు. మళ్ళీ వాళ్ళ తల్లులు వచ్చి వాళ్ళకి అప్పచెప్పేంత వరకు ఈ బాధ్యత నాది అని చాలా జాగ్రత్తగా వాళ్ళు చూసుకుంటారు. మరి ఈరోజు కూలీ నాలిపోయే వాళ్ళ పనులు కూడా వదిలేసి చిన్నపిల్లల్ని ఇంటి దగ్గర పెట్టుకొని కూర్చున్నారు. అమ్మాయి ఎప్పుడు మీకు ఓపెన్ చేస్తారు? పిల్లలందరూ కూడా స్కూళ్ళ దగ్గర పోయి రిటర్న్ రావడం, ఆ పిల్లలకి ఇచ్చిన పాలు కానీ ఎగ్స్ కానీ మురిగిపోవడం